హలో ఎవరివన్, రీసెంట్లీ స్ట్రీట్ డాగ్స్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి కదండి పిల్లల మీద. దాని గురించి క్లిప్ అనమాట. నేను చెప్పేది 100% అని కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ గురించి. సో చూస్తున్నారు కదా ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారని చెప్పి పిల్లలే. సో దీంట్లో పిల్లల తప్పు కాదు, కుక్కల తప్పు కాదండి. పేరెంట్స్ పిల్లలు ఇట్లా చేసేటప్పుడు పేరెంట్స్ అనేది చూసి ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం పిల్లలకి నేర్పించాలన్నమాట. సో ఇప్పుడు ఇట్లాంటి పిల్లలు ర్యాలీస్ చేసే పిల్లల వల్ల ఇన్నోసెంట్ కిడ్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ అటాకింగ్కి గురవుతున్నాయి. ఎందుకంటే స్ట్రీట్ డాగ్స్కి అంత బ్రెయిన్ ఉండదు. సో ఒక పిల్లోడు వేస్తే మిగతా రాయిస్ వేస్తే మిగతా పిల్లలు కూడా అంతే అనుకొని ఇంకా ఆ డిఫెన్స్ స్టేట్లో ఉంటాయి. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, నేను వచ్చి లాగి పెట్టి కొడితే మీరు ఉట్టుకుంటారో చెప్పండి? మీరు కూడా వస్తారు కదా నా మీదకి. సేమ్ అదే పొజిషన్, అదే సిచ్యువేషన్. అండ్ స్ట్రీట్ డాగ్స్ వచ్చేటప్పటికి వాటికి ఫుడ్ గిడ్డి ఏముండదు, అవి చిరాకులు అవి ఆకలి మీద ఉంటాయి. సో అట్లాంటి టైంలో ఈ జరుగుతున్నప్పుడు ఇంకా తప్పదు కదా వాటికి కూడా. సో ఇఫ్ పాసిబుల్ వాటికి ఫీడింగ్ అనేది చేయండి, ఆర్ వాటి మనల్ని వదిలేయండి. థ్యాంక్ యూ.